హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ యొక్క చాలామంది ఈ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వెయిట్ ఎక్కువగా ఉన్నారని, ఆ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, మరి ఈ యొక్క వ్యారికోస్ వెయిన్స్, తర్వాత ఆర్థరైటిస్, ఇలాంటి జాయింట్ సమస్యలు అంటే ఒక ఏజ్ వచ్చేతలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయని చాలామంది బాధపడుతుంటారు. అదే కాకుండా రీసెంట్‌గా మనము టీవీలో అడ్వర్టైజ్‌మెంట్ కూడా చూస్తున్నాం. ఒక వ్యక్తి తను ఒక 100 అబోవ్ కేజీస్ ఉన్నాడని, తన పక్కన వ్యక్తి ఎవరో పడిపోతే ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు లేవడానికి కూడా అంటే అతన్ని తీసి ఎత్తి హాస్పిటల్‌కి చేర్చడానికి కూడా ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతో ఆ లావుగా ఉన్న అతను ఏదో కలర్స్‌కెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నా అని చెప్తున్నాడు. సో, అలా ప్రతి ఒక్కరూ ఈ యొక్క వెయిట్ గెయిన్‌తో బాధపడుతున్నారు. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే, మనం ఉండేటువంటి జీవన విధానం. ఇప్పుడు చూడండి, ఎవ్వరు చూసినా మేబీ ఉద్యోగరీత్యానో, ఇంట్లో టైం లేకుండానో చాలా మటుకు ఈ యొక్క ఔట్ సైడ్ ఫుడ్ అనేది తింటూ ఉంటారు. మరి ఎక్కువ మంది మన చిన్న పిల్లలు గానీ, ఇంకా కొందరు పెద్దవాళ్ళు కానీ, ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా తింటుంటారు. దాంట్లో పిజ్జా, బర్గర్స్, బ్రెడ్, కేక్, ఇలా మైదాతో తయారు చేసినటువంటి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల అవి ఏమైతాయంటే ఫ్యాట్ డిపాజిట్ అయ్యి వెయిట్ గెయిన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క వెయిట్ గెయిన్ అయినప్పుడు ఏమైతుందంటే, సో వీటి వల్ల మనకు ముందు చెప్పుకున్నాం కదా, అలాంటి సమస్యలు రావచ్చు. మరి ముఖ్యంగా ఈ యొక్క చాలామంది డయాబెటిక్‌గా కూడా కన్వర్ట్ అవుతున్నారు. ఈ యొక్క బరువు పెరగడం వల్ల ఇక లిపిడ్ ప్రొఫైల్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో, ఆ టెస్ట్ చేసినప్పుడు ఈ యొక్క హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్ అని ఉంటుంది. అవి కూడా నార్మల్ లిమిట్స్‌లో లేకపోవడం వల్ల, శరీరంలో ఎక్కువ డిపాజిట్ కావడం వల్ల, వాటిలో ఈ యొక్క రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావడము, సీవీఏ పెరాలసిస్ రావడము, ఇలాంటి సమస్యలన్నీ వస్తుంటాయి. మరి ఇవన్నీ అధిగమించాలంటే మనం ఏం చేయాలి? ఓకే. ఒకవేళ మనము లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందంటే మనము భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మార్నింగ్ ఒక 10 మినిట్స్, తర్వాత నైట్ ఒక 10 మినిట్స్ వాకింగ్ చాలా మంచిది. వీలైతే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ చేయాలి. మరి మెడిటేషన్ ఒక 5 నిమిషాలు కూడా ఎంతో మంచిది. మరి అదే కాకుండా ఈ యొక్క వెయిట్ తగ్గించుకోవాలంటే ముఖ్యంగా మనము ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. తర్వాత ఆయిలీ ఫుడ్స్ తగ్గించాలి. మరి ముఖ్యంగా మనము ఆకుకూరలు బాగా తీసుకోవాలంటే హై ఫైబర్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి. వైటమిన్స్, మినరల్స్, ఇలా మన శరీరంకు కావలసినటువంటివన్నీ మనము రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండాలి. మరి మనము కొన్ని ఇంపార్టెంట్ ఏమేమి తినొచ్చు అని నేను చెప్తాను. మనము హై ఫైబర్ డైట్ అంటే ఏంటి? ఓట్స్ మిల్క్‌లో ఏసుకొని, కొందరు స్వీట్ కావాలంటే కొంచెం లైట్‌గా బెల్లం గానీ, మరి లేదంటే కొద్దిగా చక్కెరేసుకొని, అందులో కొన్ని ఫ్రూట్స్ కలుపుకొని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల ఏమైతుందంటే, మనకు ఆకలనేది తగ్గుతుంది. తగ్గడం వల్ల మనము ఈ ఎక్కువ ఫుడ్ తీసుకోవడం అనేది జరగదు. కాబట్టి అలా తీసుకోండి. తర్వాత మధ్యాహ్నం ఏమైతుందంటే, మనం లంచ్ తినేటప్పుడు ఎక్కువ అంటే కడుపు నిండా ఒట్టి అన్నమే తినకోకుండా, మనం కొంచెం అంటే ఒక 3/4 తినేసి, కొంచెం ఖాళీగా కడుపు పెట్టుకోవడం అనేది చాలా మంచిది. అంటే అన్నంతో పాటి ఎక్కువ ఆకుకూరలు, తర్వాత వెజిటబుల్స్, ఇంగా ఒక కప్పు పెరుగు, ఇలా తినడము. తర్వాత నైట్ టైము చపాతీ తీసుకోవడం వల్ల, లేకుంటే జొన్న రొట్టె గానీ, ఏదైనా గానీ ఇలా ఆయిల్ లేకోకుండా నైట్ టైమ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ యొక్క వెయిట్ గెయిన్ సమస్యలనేటివి మనము తగ్గించుకోవచ్చు. ఈ వెయిట్ గెయిన్ తగ్గడానికి ఎంతో మంది డబ్బు ఖర్చు పెడుతుంటారు. అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అయితే అవసరం లేదు. మనము ఇప్పుడు యూట్యూబ్‌లో గానీ, దేంట్లో అయినా చెక్ చేసినా, ఏ ఆహార పదార్థాలు ఎలా తీసుకుంటే ఈ యొక్క బరువు తగ్గేది అనేది కూడా తీసుకోవచ్చు. సింపుల్ అండి. తినే అమౌంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున ఆకలవుతుంది. ఒక 10 పూరీలు తింటామనుకోండి. దాని బదులు 2 పూరీలు, తర్వాత అన్నం కడుపు నిండా తినాలనిపిస్తుందనుకోండి, ఆ తినాల్సిన ఫుడ్‌నే
2 సార్లుగా తీసుకోవడము. మరి మన ఆహారంలో ఎక్కువగా కాయగూరలు, మరి ఆకుకూరలు, తర్వాత పండ్లు అంటే చీప్‌గా ఒకవేళ అందరూ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేకపోవచ్చు. మనకున్న ఆర్థిక స్తోమతను బట్టి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? చీప్‌గా ఇప్పుడు ఒక్కోసారి ఇప్పుడు ద్రాక్ష రేట్ తక్కువుంటది. ఒక్కొక్కసారి ఇది ఆరెంజ్, తర్వాత పప్పాయ ఇలా కొన్ని జామకాయ, అరటిపండు ఇలాంటివన్నీ కొంచెం చీప్‌గానే దొరుకుతాయి మనకు. సో, అట్లా రేట్ తక్కువున్న సీజన్‌లో ఆ సీజన్‌కి తగ్గట్టు మనం ఫ్రూట్స్ అనేటివి తీసుకుంటుండాలా. వెజిటబుల్స్‌లో మెయిన్ ఈ యొక్క కీరకాయి, క్యారెటు, బీట్రూటు ఇట్లా వెజిటబుల్ సలాడ్ అనేది ఒక పూట చేసుకొని తినడం వల్ల మనం బరువనేది నిదానంగా తగ్గుతాము. తర్వాత హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఆరోగ్యంగా ఉంటాం. మీరు ఈ విధంగా ఒక 1 మంత్ చేసి, మీరు బ్లడ్ టెస్టులు చేయించుకోండి. మీ శరీరంలో ఎటువంటి మార్పులొచ్చినాయని మీకే అర్థమైతది. లిపిడ్ ప్రొఫైల్ గూడా నార్మల్‌గానే ఉంటుంది. ఎల్ఎఫ్‌టి, ఆర్ఎఫ్‌టి ఏమైనా టెస్టులు చేయించుకోండి. ప్రతిదీ నార్మల్‌గానే ఉంటాయి. మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దానికి నేను రిప్లై ఇవ్వగలను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి ఉపయోగపడుతుంది.